మెగాస్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా రాజకీయాల్లో సృష్టించిన ప్రకంపనల గురించి తెలిసిందే. పోటీ చేసిన ప్రతి నియోజకవర్గంలోనూ తన అభ్యర్థుల్ని గెలిపించుకొని సరికొత్త రికార్డు సృష్టించాడు. ఇక పవన్ మున్ముందు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కాదు దేశ రాజకీయాల్లో సైతం క్రియాశీలకంగా మారబోతున్నాడనే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ చేయాల్సిన సినిమాల సంగతేంటి అనేది ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాజకీయాలతో తలమునుకలై ఉండబోతున్న పవన్ కళ్యాణ్ సినిమాల పరిస్థితి ఏంటి అనే విషయమే ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కిట్టీలో 3 చిత్రాలున్నాయి. అవే హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమాలలో ఓజీ సినిమా సెప్టెంబర్ 27న విడుదల తేదీ ఖరారు చేసుకుంది. డివివి ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో సుజిత్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో పవన్ కళ్యాణ్ పాట చాలా వరకు కంప్లీట్ అయింది. ఇంకా పవన్ కేవలం ఈ సినిమా కోసం 2-3 వారాలు డేట్స్ ఇస్తే చాలట. ఈ ఏడాదే పవన్ కళ్యాణ్ నుంచి రానున్న మరో మూవీ హరిహర వీరమల్లు. క్రిష్, జ్యోతి కృష్ణ కంబైన్డ్ డైరెక్షన్ లో రూపొందుతోన్న హరిహర వీరమల్లు 2 భాగాలుగా రాబోతోంది. ఫస్ట్ పార్ట్ ను ఈ ఏడాదే విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. వాడొచ్చి దొంగతొరలందరి లెక్కలు సరిచేస్తాడు. మరోవైపు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమా కూడా కొంత భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది. త్వరలోనే ఈ సినిమాని తిరిగి సెట్స్ పైకి తీసుకెళ్లాలనేదే మేకర్స్ ఆలోచన. ఇలా పవన్ పూర్తి చేయాల్సిన సినిమాలు 3 ఉన్నాయి. వీటితో పాటు హరిహర వీరమల్లు పార్ట్ 2, ఓజీ పార్ట్ 2, ఆ తరువాత సురేందర్ రెడ్డి, త్రివిక్రమ్ శ్రీనివాస్ వంటి దర్శకులతోనూ సినిమాలున్నాయి. కానీ ప్రస్తుతం పవన్ కి ఉన్న రాజకీయ సంబంధాల నేపథ్యంలో పెండింగ్ ప్రాజెక్ట్స్ కే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాడనేది ఫిలిం నగర్ టాక్. భగత్ సింగ్, మహంకాళి పోలీస్ స్టేషన్, పత్తర్గంజ్, పాత బస్తీ. ఈసారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది. చాలే.